హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రెషర్స్ హైరింగ్.com. సంయుక్తంగా మనం ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి విద్యార్థులకి అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారండి. అది మాకు మోటివేషన్ ఇవ్వదు. కాబట్టి మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిగిలిన వారందరికీ కూడా చేరుతుంది. అయితే ఈరోజు చిత్కారా యూనివర్సిటీ హిమాచల్ ప్రదేశ్ క్యాంపస్. సో చిత్కారా యూనివర్సిటీ చండీగఢ్లో ఒకటి ఉందండి. అదేవిధంగా చిత్కారా యూనివర్సిటీ హిమాచల్ ప్రదేశ్ స్టేట్లో కూడా ఒకటి ఉందన్నమాట. హిమాచల్ ప్రదేశ్లో క్యాంపస్లో మన తెలుగు వారికి ఒక అవసరమైనటువంటి ఇది NAAC A+ అక్రెడిటెడ్ ఇన్స్టిట్యూషన్, అక్రెడిటెడ్ యూనివర్సిటీ. 2008లో ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది. ఈ ఏరియాలో కూడా ఇది ఒక ఎడ్యుకేషన్ సెజ్ లాగా ఒక 1500 ఎకరాల గవర్నమెంట్ ఇచ్చేసి డిఫరెంట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేయమని చెప్పేసి హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఇది ఒక 55 to 60 ఏకర్స్లో ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ క్యాంపస్. చాలా అద్భుతంగా కట్టారు. మీకు ప్రతి ఫెసిలిటీ ఉంది. స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి, స్పోర్ట్స్ దగ్గర నుంచి, స్టార్టప్ కల్చర్ దగ్గర నుంచి, ఎంటర్ప్రీనర్షిప్ కల్చర్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈజ్. వీళ్ళకి ఒక మంచి నేమ్ ఉంది. చిత్కారా యూనివర్సిటీ అంటే చెప్పాను కదా, మనకి ఈక్వలెంట్ విట్ క్యాంపస్. వాళ్ళది సెకండ్ క్యాంపస్ అని చెప్పొచ్చు. సో ఈ క్యాంపస్ కానీ మేము తీసుకున్నప్పుడు బీటెక్ సిఎస్సికి సంబంధించి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ ఏంటి అంటే 2 లక్షలు కానీ కట్టినట్లయితే మీకు ఇన్క్లూడింగ్ హాస్టల్ ప్రయాణం అయిపోతుంది. అంటే 8 lakhsలో హాస్టల్తో కలిపి ఒక మంచి బ్రాండెడ్ ఉన్నటువంటి యూనివర్సిటీ. ఇప్పటివరకు అనేక రకాలైనటువంటి ఆఫర్లు మనకు మార్కెట్లో నడుస్తూ ఉన్నాయి. సో ఈ ఆఫర్స్లో ఇది అత్యున్నతమైనటువంటి ఆఫర్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు అనేక రకాలైనటువంటి యూనివర్సిటీస్, కొంతమంది గుజరాత్ చెప్తున్నారు, కొంతమంది మహారాష్ట్ర చెప్తున్నారు, కొంతమంది చెన్నైలో కొన్ని క్యాంపస్లు చెప్తూ ఉన్నారు. ఏ క్యాంపస్ తీసుకున్నా కానీ ఇవేవి కూడా NAAC A+ ఉన్నటువంటి అక్రిడిటేషన్ ఉన్నటువంటి సంస్థలు కావు. ఒక రెప్యూటెడ్ అంటే ఇండియాలో ఒక టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజెస్, టాప్ 20 యూనివర్సిటీస్ ఉన్నటువంటి గ్రూప్ నుంచి వచ్చినటువంటి కాలేజెస్ కావు. కానీ దీని యొక్క స్పెషాలిటీ నేను చెప్పాను కదా, చిత్కారా యూనివర్సిటీ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ ఇన్ పంజాబ్ ఆఫ్టర్ థాపర్ యూనివర్సిటీ. థాపర్ తర్వాత దీని పొజిషన్ సెకండ్. మోరోవర్ ఇది ఒక QS ర్యాంకింగ్ ఉన్నటువంటి యూనివర్సిటీ. సో చండీగఢ్ యూనివర్సిటీ కూడా QS ర్యాంకింగ్ ఉంది, దీనికి కూడా QS ర్యాంకింగ్ ఉంది. ఈ 2 కాలేజెస్కి మాత్రమే ఇక్కడ QS ర్యాంకింగ్ అనేది ఉంది. ఎందుకంటే ఇక్కడ చదివేటువంటి మెజారిటీ ఆఫ్ ది గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతారు. కాబట్టి వీళ్ళు నామ్స్ అండ్ టెక్నాలజీ, టెర్మినాలజీ మొత్తం కూడా ఈ కొంత విదేశాలతో ముడిపడినటువంటి విధంగా ఉంటుంది. ఈ రకంగా తీసుకున్నప్పుడు 2 లక్షల రూపాయలు అంటే సెమిస్టర్కి 1 లక్ష రూపాయలు కట్టుకుంటే చాలు. దీంట్లో ఇంకెటువంటి డొనేషన్ లేదు, హిడెన్ ఫీజెస్ లేవు, ఏం లేవు. ప్రశాంతంగా వెళ్ళాలా, చదువుకోవాలా. చండీగఢ్ ఎయిర్పోర్ట్లో దిగితే మీకు జస్ట్ 35 minutesలో ఇక్కడికి మీరు చేరుకోవచ్చు. సో ఇది ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు 9133311450 కాల్ చేయండి. మీకు కింద గూగుల్ ఫామ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు ఈ కాలేజీలో చేరటం కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు హ్యాపీగా ఇక్కడ తీసుకెళ్ళినప్పుడు 3 యూనివర్సిటీస్ మీరు చూడొచ్చు. చిత్కారా యూనివర్సిటీ చూడొచ్చు, అదేవిధంగా చిత్కారా యూనివర్సిటీ హిమాచల్ ప్రదేశ్ చూడొచ్చు, థాపర్ యూనివర్సిటీ కూడా. ఇవన్నీ ఒకే విసినిటీలో దగ్గరగా ఉంటాయి. ఇది వేరే స్టేట్లో ఉంది కానీ వాస్తవంగా ఒకప్పుడు పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ కలిపి మొత్తం ఒకే స్టేట్గా ఉన్నాయి. దీని 3 భాగాలుగా ఇప్పుడు మన ఆంధ్ర, తెలంగాణ విడగొట్టినట్టుగా విడగొట్టారు. సో పంజాబ్ ఒక సపరేట్ స్టేట్ అయింది, హిమాచల్ ఒక సపరేట్ స్టేట్ అయింది, హర్యానా ఒక స్టేట్ అయింది. కానీ పంజాబ్కి, హర్యానాకి ఒకటే క్యాపిటల్, అది చండీగఢ్గా ఉంటుంది. సో ఇది కంప్లీట్లీ డిసిప్లైన్ క్యాంపస్, ఎకనామికల్ క్యాంపస్, మీకు తక్కువ రేట్లో ఎక్కువ క్వాలిటీ. తమిళనాడులో కూడా కొన్ని అటువంటి యూనివర్సిటీస్ ఉన్నప్పటికీ ఒక 2-3 యూనివర్సిటీస్ మాత్రమే అక్రిడిటేషన్ నుండి కొంచెం సుమారైనటువంటి పేరుంది. ఇక్కడ ఇంటేక్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది. కేవలం 1000 ఇంటేక్ తీసుకుంటారు. ప్రశాంతంగా మీరు చదువుకోవచ్చు. ప్లేస్మెంట్ ట్రైనింగ్ అనేది ప్లేస్మెంట్ గురించి అనేవాళ్ళు అయితే నేను చెప్తున్నాను కదా, పంజాబ్లో బేసికల్గా ఫారిన్ వెళ్ళేటువంటి కల్చర్ చాలా ఎక్కువ ఉంటుందండి. 80 to 85% పిల్లలు మొత్తం మ్యాక్సిమం ఫారిన్లో ఉంటారు. సో మీకు ఆ రకమైనటువంటి కల్చరు, ఇంగ్లీషు, హిందీ డెవలప్ అవుతుంది. మీకు 2 lakhs రూపీస్ ఇంక్లూడింగ్ హాస్టల్తోటే మీకు ఇక్కడ అయిపోతుంది. కాబట్టి ఇంకా వాతావరణం కూడా మనకి చాలా చల్లటి వాతావరణం ఉంటుంది. ఇక్కడ పెద్దగా ఎండలు అనేవి హిమాచల్ ప్రదేశ్లో మనకి కనిపించవు. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ కింద గూగుల్ ఫామ్ ఉంది, అది నింపండి. ఇంకేదైనా అడ్వైస్ కావాలన్నట్లయితే నా నెంబర్కి కాల్ చేయండి, 9133311450. వీటన్నిటి కూడా మేము క్యాంపస్ విజిట్స్ అనేవి అలైన్ చేస్తామండి. ఎవరైనా ఢిల్లీ యూనివర్సిటీస్ చూడడానికి వస్తారో వాళ్ళు వీటిని కూడా చూడొచ్చు. ఇప్పుడు మానవ రచన మనకు ఉంది, మానవ రచన మనం చేస్తున్నాం.
బెన్నెట్ యూనివర్సిటీ చేస్తున్నాం, జీడి గోయంకా చేస్తున్నాం, అదేవిధంగా థాపర్ యూనివర్సిటీ చేస్తున్నాం పంజాబ్లో తీసుకున్నప్పుడు, చిత్కారా చేస్తున్నాం, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ క్యాంపస్ చిత్కారా చేస్తున్నాం. ఇంకా మనకు తీసుకున్నప్పుడు జేపీ సిమెంట్ వాళ్ళది అక్కడ నోయిడాలో ఉంది, ఇది కూడా చేస్తున్నాం. నేను ఇంకా కొన్ని ప్రత్యేకమైనటువంటి యూనివర్సిటీ, రిషివుడ్ యూనివర్సిటీ అక్కడ ఉంది, అదేవిధంగా మనకి జిందాల్ యూనివర్సిటీ ఉంది, అశోక యూనివర్సిటీ ఉంది. సో ఆప్షన్స్ అనేవి నార్త్లో మనకి పెద్ద కాలేజీలు చాలా ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైనా కూడా అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.